తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. ఐక్యరాజ్య సమితి యొక్క ఏ ప్రధాన అంగం ప్రస్తుతం తన విధులను తాత్కాలికంగా నిలిపివేసింది? ధర్మకర్తృత్వ మండలి. ఐక్యరాజ్య సమితి ఆధీనంలో ఉన్న చివరి ట్రస్ట్ భూభాగమైన పలావు దేశానికి 1994లో స్వాతంత్ర్యం రావడంతో ధర్మకర్తృత్వ మండలి తన విధులను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం ఇది పూర్తిగా రద్దు కాలేదు, కానీ అవసరమైనప్పుడు మాత్రమే సమావేశమయ్యేలా తన నిబంధనలను సవరించుకుంది. బతుకమ్మ పండుగ చివరి రోజు దేనితో ముగుస్తుంది? సద్దుల బతుకమ్మ. 9 రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగ భాద్రపద అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అశ్వయుజ శుద్ధ అష్టమి అంటే దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ చివరి రోజున గౌరమ్మను నిమజ్జనం చేసి మహిళలందరూ ఒకరికొకరు సద్దుల ప్రసాదాలను మార్చుకుంటారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం పేరేమిటి? మహాలక్ష్మి పథకం. తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీల హామీలలో భాగంగా మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్‌జెండర్ల కోసం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన వారు తెలంగాణ సరిహద్దుల లోపల పల్లె వెలుగు మరియు ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. తెలంగాణలోని ఏ కోటను ఏకశిలా నగరం అని పిలుస్తారు? వరంగల్ కోట. వరంగల్ కోట ఆవరణలో ఒకే ఒక భారీ రాతిగుట్ట ఉండడం వల్ల ఈ నగరానికి తెలుగులో ఓరుగల్లు అని, సంస్కృతంలో ఏకశిలా నగరం అని పేరు వచ్చింది. కాకతీయ సామ్రాజ్యానికి ప్రధాన రాజధానిగా విరాసిల్లిన ఈ మైదాన దుర్గాన్ని కాకతీయ పాలకులు అత్యంత వైభవంగా నిర్మించారు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ పుస్తక రచయిత ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ తన జీవిత విశేషాలు మరియు సత్యాన్వేషణను వివరిస్తూ ఈ ఆత్మకథను గుజరాతీ భాషలో రాశారు. ఆయన బాల్యం నుండి 1921 వరకు జరిగిన ముఖ్య సంఘటనలను పొందుపరిచినటువంటి ఈ గ్రంథాన్ని మహాదేవ్ దేశాయ్ ఆంగ్లంలోకి అనువదించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? బుర్రా వెంకటేశం. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు డిసెంబర్ 5, 2024న టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఈ పదవిలో మాజీ డీజీపీ ఎం మహేందర్ రెడ్డి గారు కొనసాగారు. 20వ శతాబ్దపు తాన్సేన్ అని ఎవరిని అంటారు?
ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్. పాటియాలా ఘరానాకు చెందిన ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ను ఆయన అసాధారణ స్వరపరిధి మరియు అద్భుతమైన గాత్ర నైపుణ్యం కారణంగా 20వ శతాబ్దపు తాన్సేన్ అని పిలుస్తారు. సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి లభించే విటమిన్ ఏది? విటమిన్ డి. మన చర్మంపై సూర్యరశ్మి పడినప్పుడు చర్మం క్రింద ఉండే కొలెస్ట్రాల్ సాయంతో శరీరం సొంతంగా విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. అందుకే దీనిని సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి మరియు శరీరానికి అవసరమైన కాల్షియంను గ్రహించడానికి ఎంతో సహాయపడుతుంది. ఉల్కాపాతం వల్ల మహారాష్ట్రలో ఏర్పడిన ప్రసిద్ధ గులాబీ రంగు సరస్సు ఏది? లోనార్ సరస్సు. మహారాష్ట్రలోని లోనార్ సరస్సు సుమారు 52,000 సంవత్సరాల క్రితం ఒక భారీ ఉల్క భూమిని ఢీకొట్టడం వల్ల ఏర్పడిన ప్రపంచ ప్రసిద్ధ క్రేటర్ సరస్సు. ఇందులో ఉండే ప్రత్యేకమైన లవణీయత, క్షారగుణాలు మరియు హాలో ఆర్కియా అనే సూక్ష్మజీవుల కారణంగా ఈ సరస్సు నీరు అప్పుడప్పుడు గులాబీ రంగులోకి మారుతుంది. జపాన్ దేశపు పార్లమెంటును ఏమని పిలుస్తారు? నేషనల్ డైట్. జపాన్ దేశ పార్లమెంటును నేషనల్ డైట్ అని పిలుస్తారు. దీనిలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మరియు హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్ అనే 2 సభలు ఉంటాయి. ఈ నేషనల్ డైట్ జపాన్ దేశ రాజధాని అయిన టోక్యోలో ఉంది. భారతదేశంలో వైశాల్యం పరంగా అతి చిన్న జిల్లా ఏది? మాహే. భారతదేశంలో వైశాల్యం పరంగా అత్యంత చిన్న జిల్లా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన మాహే జిల్లా. ఇది కేరళ రాష్ట్ర సరిహద్దును ఆనుకొని కేవలం 8.69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉంటుంది. వైశాల్యం పరంగా భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లా గుజరాత్లోని కచ్ జిల్లా. భారతదేశంలో సూర్యుడు చివరగా అస్తమించే రాష్ట్రం ఏది? గుజరాత్. గుజరాత్లోని కచ్ జిల్లాలో గుహార్ మోతీ అనే ప్రాంతం భారతదేశపు అత్యంత పశ్చిమ సరిహద్దు. అందువల్ల దేశంలోనే చివరి సూర్యాస్తమయం ఇక్కడే సంభవిస్తుంది. తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్తో పోలిస్తే రేఖాంశాల వ్యత్యాసం కారణంగా గుజరాత్లో దాదాపు 2 గంటలు ఆలస్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయాలు సంభవిస్తాయి. భారతదేశంలో దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక ట్రోఫీ ఏది? రంజీ ట్రోఫీ. భారతదేశంలో పురుషుల ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ల కోసం నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశీయ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ. అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన మొదటి భారతీయ క్రికెటర్ నవానగర్ జామ్ సాహెబ్ సర్ రంజిత్ సింహ్జీ జ్ఞాపకార్థం ఈ టోర్నమెంటుకు ఆ పేరు పెట్టారు. దీనిని బీసీసీఐ నిర్వహిస్తుంది. దగా పడ్డ తెలంగాణ పుస్తకాన్ని రచించింది ఎవరు?
గాదె ఇన్నయ్య. దగాపడ్డ తెలంగాణ అనే ప్రముఖ పుస్తకాన్ని తెలంగాణ ఉద్యమకారుడు, రచయిత అయిన గాదె ఇన్నయ్య రచించారు. అధికారిక గణాంకాలతో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను ఎండగట్టిన ఈ గ్రంథం మలిదశ ఉద్యమంలో ప్రజలను ఎంతగానో చైతన్యపరిచింది. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ నృత్య రూపం ఏది? పేరిణి శివతాండవం. పేరిణి శివతాండవం కాకతీయుల కాలంలో సైనికులను యుద్ధానికి ఉత్తేజపరచడానికి పురుషులు ప్రదర్శించిన ఒక వీర నృత్యం. దీనినే యోధుల నృత్యం అని కూడా పిలుస్తారు. అలాగే దీని భంగిమలు రామప్ప దేవాలయ శిల్పాలలో స్పష్టంగా కనిపిస్తాయి. రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? అంగారకుడు. అంగారక గ్రహం లేదా కుజగ్రహం ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ అంటే ఇనుప తుప్పు విస్తారంగా ఉండడం వల్ల ఇది ఎరుపు రంగులో కనిపిస్తుంది. అందుకే దీనిని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. ఇది సౌర కుటుంబంలోనే రెండవ అత్యంత చిన్న గ్రహం మరియు సూర్యుని నుండి 4వ గ్రహం. కాజిరంగా జాతీయ పార్కు ఏ జంతువు సంరక్షణకు ప్రసిద్ధి చెందింది? ఒంటికొమ్ము ఖడ్గమృగం. అసోంలోని కాజిరంగా జాతీయ పార్కు ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంరక్షణకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని మొత్తం ఒంటికొమ్ము ఖడ్గమృగాల జనాభాలో దాదాపు 2/3 వంతు ఈ పార్కులోనే ఉన్నాయి. దీని విశిష్టత కారణంగా 1985లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? తిరువనంతపురం. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకార్థం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన అత్యంత కీలకమైన పరిశోధనా కేంద్రం. ఇక్కడే మన దేశానికి కావలసిన రాకెట్లు అంటే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మరియు ఉపగ్రహ వాహక నౌకల రూపకల్పన, తయారీ జరుగుతాయి. నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు? అశోక్ కుమార్ లాహిరి. ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి 2026 ఏప్రిల్లో నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. సుమన్ బేరీ స్థానంలో నియమితులైన ఆయన గతంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా మరియు 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా కూడా సేవలందించారు. మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? (1526). మొదటి పానిపట్టు యుద్ధం 1526 ఏప్రిల్ 21న బాబర్ మరియు ఇబ్రహీం లోడి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ విజయం సాధించి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేశాడు. ఈ యుద్ధంలోనే బాబర్ మొదటిసారిగా ఫిరంగులు మరియు తుపాకులను అంటే ఫైర్ ఆర్మ్స్ను పెద్ద ఎత్తున ఉపయోగించాడు. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్గా
45 క్వశ్చన్స్తో కూడిన మోడల్ ప్రాక్టీస్ టెస్టును మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము, అక్కడ చూడండి. వెబ్సైట్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఈ ప్రాక్టీస్ మోడల్ టెస్ట్ను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.